కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారత్ పై కొనసాగుతోన్న పాక్ దుశ్చర్య. సరిహద్దుల్లో 26 చోట్ల డ్రోన్లతో దాడులు. వచ్చిన డ్రోన్లను వచ్చినట్లు కూల్చేసిన భారత్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు. పాకిస్తాన్ డ్రోన్ ని పేల్చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్న స్థానికులు. పీఓకేలో భారత్ ప్రతిదాడులు. జలాల్పూర్ జతన్ ప్రాంతంలో డ్రోన్ అటాక్స్. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధానికి నివేదిక. సమావేశాలతో కేంద్ర మంత్రులు బిజీ. ఢిల్లీలో ఇవాళ కూడా వరుస సమావేశాలు. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ. పాక్ దాడులో భారత్ ప్రతిస్పందనపై చర్చ. భారత్ పై విపరీతంగా తప్పుడు ప్రచారం. పాకిస్తాన్ తీరుని ఎండగట్టిన పిఐబి ఫ్యాక్ట్ చెక్. తప్పుడు పోస్టులతో ప్రచారం చేయొద్దన్న కేంద్రం. సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్ కీలక నిర్ణయం. మే 15 వరకు పలు ఎయిర్పోర్ట్ల మూసివేత. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు. సింధు వివాదంతో మాకు సంబంధం లేదు. ఒప్పందం రద్దుపై జోక్యం చేసుకోలేం. పాకిస్తాన్కి షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్. కశ్మీర్లో జవాన్ మురళీనాయక్ మృతి. బాధిత కుటుంబానికి చంద్రబాబు పరామర్శ. సంతాపం ప్రకటించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. విజయవాడలో పోలీసుల అలర్ట్. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు. అనుమానితుల వివరాలపై ఆరా. నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్ చేరుకున్న 109 దేశాల భామలు. పోటీల నిర్వహణపై విపక్షాల అభ్యంతరాలు. శాంతి భద్రతలపై హై లెవెల్ మీటింగ్. మాక్ డ్రిల్ పై అవగాహన పెంచాలన్న భట్టి. మిస్ వరల్డ్ పోటీలకు భారీ సెక్యూరిటీ. ములుగు జిల్లాలో పోలీసుల మృతిపై రేవంత్ సంతాపం. కోటి చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి. భద్రతా స్కీమ్లో 80 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం. పిఠాపురంలోని అనాథ పిల్లలకు పవన్ వేతనం. ఒక్కో చిన్నారికి 5,000 చొప్పున సాయం. ప్రతి నెల ఇంటి దగ్గరే అందించేలా ప్రణాళిక. ఏపీలో విమాన సర్వీసుల విస్తరణ. కొత్త సేవల్ని ప్రారంభిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. జూన్ 13 నుంచి విశాఖ, అబుదాబి సర్వీస్. వేధింపుల్లో భాగంగానే తప్పుడు కేసులు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్న సజ్జల. జనం తరిమి కొడతారంటూ కామెంట్స్. భద్రాద్రిలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ. లొంగిపోయిన 38 మంది మావోయిస్టులు. వారిలో 8 మంది మహిళలు. వారం పాటు ఐపీఎల్ వాయిదా. భారత్ పాక్ ఉద్రిక్తతలతో బీసీసీఐ నిర్ణయం. టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామన్న ఎస్ఆర్హెచ్.